ఒక చిన్న పిల్లవాడుండేవాడు. అతని పేరు అర్జున్. అతని ఎప్పుడూ ముందుకు పరిగెత్తేవాడు. ఎవరైనా వద్దు, ప్రమాదం అన్నా వినేవాడు కాదు. అతని తల్లిదండ్రులు చెప్పేవారు, ఈ పిల్లవాడు మేషరాశివాడు కాబట్టి ఇలా ఉంటాడు. అర్జున్ కథ వింటూ మేషరాశివాళ్ల గురించి తెలుసుకుందాం. మేషరాశి అంటే మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు జన్మించినవాళ్లు. వీళ్లని చూస్తే మొదట గుర్తుకు వచ్చేది వాళ్ల ధైర్యం. అర్జున్లాగే వీళ్లు ఎప్పుడూ ముందుకు వెళ్లాలని అనుకుంటారు. వాళ్లకి భయం అంటే తెలియదు, డేంజర్ అంటే ఛాలెంజ్గా అనిపిస్తుంది. ఒకరోజు అర్జున్ స్కూల్లో కొత్త టీచర్ వచ్చింది. అందరూ వెనకకు దాక్కున్నారు. కానీ అర్జున్ మాత్రం ముందుకు వెళ్ళి, హలో టీచర్, మీ పేరు ఏమిటి అని అడిగాడు. అతని కళ్లల్లో భయం కాదు, క్యూరియాసిటీ మాత్రమే కనిపించింది. అతని వాయిస్లో కాన్ఫిడెన్స్ ఉంది. అతని బాడీ లాంగ్వేజ్ బోల్డ్గా ఉంది. ఇదే మేషరాశివాళ్ల ధైర్యం. వీళ్ళు అన్నోన్ సిచ్యువేషన్స్లో కూడా ఫియర్లెస్గా ఉంటారు. వీళ్లకి అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు అర్జున్ తన ఫ్రెండ్స్తో కొత్త పార్కుకి వెళ్లాలని అన్నాడు. అందరూ దూరం ఉంది, తెలియని ప్లేస్ అన్నారు. కాని అర్జున్ అందుకే వెళ్ళాలి, కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నాడు. అతని కళ్లల్లో ఒక స్పార్కిల్ కనిపించింది. ఎవరైనా కొత్త ఛాలెంజ్ గురించి చెప్పినప్పుడు వచ్చే ఎక్సైట్మెంట్. అతను మ్యాప్ చూసేవాడు, రూట్ ప్లాన్ చేసేవాడు, ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేసేవాడు. మేషరాశి వాళ్లు ఇలానే కొత్త చోట్లు, కొత్త పనులు చెయ్యాలని అనుకుంటారు. వాళ్లకి రొటీన్ లైఫ్ అంటే బోర్ అనిపిస్తుంది. వీళ్లు ఎప్పుడూ నెక్స్ట్ అడ్వెంచర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సేమ్ పని రోజు చెయ్యాలంటే వాళ్లకి సఫకేటింగ్ ఫీలింగ్ వస్తుంది. అర్జున్ స్కూల్లో గ్రూప్ ప్రాజెక్ట్ వచ్చింది. టీచర్, మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు లీడర్ అన్నారు. అర్జున్ వెంటనే నేను లీడర్ అవుతాను అన్నాడు. అతను ఆలోచించకుండానే చెయ్యి పైకి లేపాడు. ఇతర పిల్లలు కూడా అంగీకరించారు. ఎందుకంటే అర్జున్ ఎప్పుడూ ముందుకు వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడు. అతను ప్లాన్స్ చేసేవాడు, టాస్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు, అందర్నీ మోటివేట్ చేసేవాడు. అతని వాయిస్లో అథారిటీ ఉంది. అతని డెసిషన్స్ క్లియర్గా ఉండేవి. మేషరాశివాళ్లకి లీడర్షిప్ న్యాచురల్గా వస్తుంది. వీళ్లు ఫాలో అవ్వాలని అనుకోరు, లీడ్ చేయాలని అనుకుంటారు. వీళ్ల నేచర్లోనే కమాండింగ్ ప్రెజెన్స్ ఉంటుంది. వీళ్లు గ్రూప్లో ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ సెంటర్ ఆఫ్ అటెన్షన్ అవుతారు. కాని అర్జున్కి ఒక ప్రాబ్లం ఉంది. అతను చాలా ఫాస్ట్ డిసిషన్స్ తీసుకునేవాడు. ఒకరోజు స్కూల్ పిక్నిక్కి వెళ్లారు. అక్కడ 2 రోడ్స్ ఉన్నాయి. ఒకటి సేఫ్ కానీ లాంగ్ రూట్, మరొకటి షార్ట్ కానీ లిటిల్ రిస్కీ. అర్జున్ ఆలోచించకుండానే మనం షార్ట్ రూట్ వెళదాం అన్నాడు. అతని ఫ్రెండ్స్ కాస్త ఆలోచిద్దాం అన్నారు. కానీ అర్జున్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు. అతను వెనక్కి చూడకుండా వాక్ చేయడం స్టార్ట్ చేశాడు. అతని మైండ్లో టైం వేస్ట్ చేయకుండా యాక్షన్ తీసుకోవాలి అని ఉంది. ఇదే మేషరాశివాళ్ల క్యారెక్టరిస్టిక్. వీళ్ళు క్విక్ డెసిషన్స్ తీసుకుంటారు, సమ్టైమ్స్ వితౌట్ థింకింగ్ ప్రాపర్లీ. వాళ్లకి పేషెన్స్ తక్కువ ఉంటుంది. ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని అనిపిస్తుంది. వీళ్ళు థింక్ ఫస్ట్, యాక్ట్ లేటర్ కంటే యాక్ట్ ఫస్ట్, థింక్ లేటర్ ఫిలాసఫీ ఫాలో చేస్తారు. అర్జున్ ఆ షార్ట్ రూట్లో కొంచెం ట్రబుల్ వచ్చింది. పాత్ కాస్త స్టీప్గా ఉంది. కొన్ని చోట్లు స్లిప్పరీ స్టోన్స్ ఉన్నాయి. కాని అతని కరేజ్ వల్ల అందర్నీ సేఫ్లీ తీసుకువచ్చాడు. అతను ముందుకు వెళ్లి పాత్ చెక్ చేసేవాడు. డేంజరస్ స్పాట్స్లో అందరికీ హెల్ప్ చేసేవాడు. అతను కామ్గా ఉండి సొల్యూషన్స్ ఫైండ్ చేసేవాడు. ఇక్కడ మేషరాశివాళ్ల మరో క్వాలిటీ